వైద్యం కోసం వస్తే లైంగిక వేధింపులు. పిల్లలు పుట్టాలంటే నీ భర్తతో కాదు నా ఫ్రెండ్స్ తో గడుపు. 3 నెలల్లో పిల్లలు పుడతారని లైంగిక వేధింపు. పేషెంట్ తో చిల్లర వేషాలు వేస్తున్న న్యూ లైఫ్ హాస్పిటల్ ఆర్ఎంపీ డాక్టర్ సమీర్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. జ్వరం వచ్చిందని ఒక మహిళ నాగర్ కర్నూలులోని న్యూ లైఫ్ హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ డాక్టర్ గా చలామణి అవుతున్న ఆర్ఎంపీ సమీర్ ఆ అమ్మాయితో మాట్లాడుతూ జ్వరం గురించి తర్వాత మాట్లాడదాం, నీకు ఎంతమంది పిల్లలు అని అడగగా సదరు అమ్మాయి నాకింకా పిల్లలు కాలేదండి, 7 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యని చెప్పింది. ఈ మాటలకు సమీర్ నీ భర్త వల్ల నీకు పిల్లలు కారు, కానీ నీకు పిల్లలు కావాలంటే నేను 3 నెలల్లో నీకు పిల్లలు అయ్యేలా చేస్తాను అన్నాడు అని మహిళ తెలిపింది. ఎలా 3 నెలల్లో పిల్లలు అయ్యేలా చేస్తారు, మీరేమైనా ఐయుఎఫ్ చేస్తారా అని మహిళ అడగగా అవన్నీ లక్షల్లో ఖర్చు అవుతుంది, నీకెందుకు అన్ని డబ్బులు వృధా అని నా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్లతో నువ్వు ఎంజాయ్ చేయి, నీకు ఖచ్చితంగా 3 నెలల్లో పిల్లలు పుడతారని మహిళ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ ఈ విషయాలు చెప్పగా అతని మాటలు విన్న ఆమె తల్లి కోపంతో అతనిపై దుర్భాషలాడగా వారి మాటలకు భయపడ్డ ఆర్ఎంపీ మరొక ద్వారం నుండి హాస్పిటల్ నుంచి పారిపోయాడు. నేను యూలాస్ పాలిక్లినిక్కి ఫీవర్ కోసం చూపిస్తున్నామని ఆయన అయితే ఆయన మెడిసిన్స్ రాయకుండానే ఫస్ట్ నీకు ఎంతమంది పిల్లలని అడిగింది. అయితే 7 ఎవరు లేరు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందంటే 7 ఇయర్స్ అవుతుందని చెప్పింది. 7 ఇయర్స్ అవుతుందంటే ఎందుకు అని అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన. అయితే ఇట్లా ఇక్కడ మా హాస్పిటల్లో చాలా మందికి అయ్యారు అని చెప్పింది. ఎట్లా సరే అంటే మెడిసిన్ ద్వారా అంటే కాదు అని అన్నారు. అయితే ఐవీఎఫ్ లేదా ఐయుఐ చేస్తారా అని అంటే కాదండి. ఐవీఎఫ్ ఐయుఐ అయితేనేమో స్పాన్ డొనేట్ చేస్తారు, వేరే వాళ్ళు స్పాన్ ఇస్తారు, దానివల్ల మీకు లక్షలు ఖర్చులు అవుతాయి. మా హాస్పిటల్లో అయితే 3 monthsలో నేను మీకు కన్సీవ్ అయ్యేటట్టు చేసా అంటే ఫ్రీగా చేసామన్నట్టు. అయితే ఎట్లా చేస్తారు అని మేము గట్టిగా అడిగేసరికి మా ఫ్రెండ్స్ వస్తారు, ఇక్కడ మీరు ఫిక్స్ చేయండి, వాళ్ళతో మంచిగా ఉండండి, 3 monthsలో మీకు కన్సీవ్ అవుతుంది అని చెప్తారు. ప్రైవేట్ పార్ట్స్ అన్ని టచ్ చేస్తున్నాడు ఆయన. ఏం పేరు అమ్మాయి పేరు? సమీర్. ఎక్కడ? నాగర్ కర్నూలు. మీ మమ్మీని దొరుకుతుండ్రా, మీ భర్తతో గారు అని చెప్పేసి మీ హస్బెండ్ ముంగట చెప్పిన లేకుండే మా అల్లుడు దగ్గరే ఉన్నాడు. ఇద్దరం ఉన్నాము, ఇద్దరు మొక్క ముందరనే చెప్పేసి ఇంకేంటి కదే నాకు హస్బెండ్ కొంచెం